డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే, నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టారు, నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతిని ఇచ్చేస్తాం రుణమాఫీ అంటాడు ఆయన. ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే 40,000 కోట్లు అసలు లెక్కనే కాదు, నేను ఇట్లా ఎడమ చేతితో రుణమాఫీ చేస్తా అంటాడు ఆయన. ఎవరు చెప్పాలి ఆయనకు? ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్ళు తెలియకుండా మాట్లాడకూడదు. అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం. మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు. లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోతూనే ఉన్నది. ఆ మాట మాట్లాడరు. రెండవది, ఏ ఊరుకోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15. తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టులో చెప్తలేడు. ఏమైనా అయ్యాక అర్థమైతలేదు. అది ఏ ఆగస్టు అర్థమైతలేదు. నేను ఆగస్టు అన్నా కదా, వచ్చే సంవత్సరం ఆగస్టు అంటాడు రేపు.